శ్రీవారి టికెట్లు భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కోసం స్వామివారికి డొనేషన్ ఇచ్చి పెట్టుకునే పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వెసులుబాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి టికెట్ల ద్వారా మేము దోచుకుంటున్నాము, అవినీతికి పాల్పడుతున్నామని మా మీద ఎన్నో నెపాలు వేశారు. అట్లాంటి శ్రీవాణిని మేము వస్తే దీన్ని తీసేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక సేమ్ శ్రీవాణి సిస్టమ్ ద్వారానే ఎంతోమంది భక్తులు దర్శనాలు అవుతుంటే దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్లో శ్రీవాణి టికెట్లు అమ్మే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడు కూడా లేదు. ఇట్లా ఉంది కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు. వీటన్నింటి ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయితే ఏ విధంగా వాళ్ళు మొదటి నుంచి నెపాలు వేయాలని చూస్తున్నారో దేవుడు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా దేవుడు అన్ని చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.